మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద బహిరంగ సభకు అయితే హాజరవుతున్నారు. ఆ పనుల నిమిత్తం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయిన బండి సంజయ్ గారు ఆ పనిలో తలమునకలవుతున్న సమయంలో అతనికి ఒక పెద్ద షాకింగ్ విషయం అయితే ఎదురైంది. అదేంటంటే తన కుమారుడైన బండి భగీరథ సాయి అయితే ఒక పోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదైంది. అయితే దీని వివరణ కింద లోతుగా వెళ్తే ఆ అమ్మాయి తన క్లాస్మేట్ అని లేకపోతే తన ఫ్రెండ్ అని చేసి కొన్ని వివరాలు చెబుతున్నారు. ఆ విధంగా ఆ అమ్మాయిని అతను మైనర్ బాలికగా, అంటే ఈ కుర్రవాడు కూడా కాలేజీలో చదువుకుంటున్న వ్యక్తి. దీంతో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ర్యాపోలో ఆ అమ్మాయిని అయితే పలానా ఫామ్ హౌస్లో అయితే కొంచెం ఇబ్బంది పెట్టాడు. దానివల్ల ఆ అమ్మాయి అతని మీద వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది. దీనికి బండి భగీరథ సాయి అయితే మాత్రం నన్ను హనీ ట్రాప్ చేస్తున్నారు అంటూ అతను కూడా రివర్స్ కేసు పెట్టాడు. ఇదంతా కూడా ఈ సోషల్ మీడియాలో, శాటిలైట్ మీడియాలో రచ్చగా జరుగుతుంది. అయితే నాకేమనిపించిన విషయం ఏంటంటే బండి సంజయ్ గారు రేపు పొద్దున్న ఈ బహిరంగ సభలో పాల్గొనడం ఇష్టం లేని పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ఈ స్టేట్ గవర్నమెంట్ని యూజ్ చేసుకుని లోకల్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ సాయి మీద ఎప్పటి నుంచో నలుగుతున్న ఈ కేసును అయితే రివీల్ చేసి రేపొద్దున బండి సంజయ్ గారు ఈ బహిరంగ సభలో కనిపించకుండా చేయాలని అనుకుంటున్నారని సంజయ్ గారి యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈరోజు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రోల్ చేస్తారు.